అత్యాశ ఆరాటం. అనగనగా కోమలిపురం అనే ఒక అందమైన గ్రామం ఉంది. ఆ గ్రామంలో ప్రజలందరూ చాలా సంతోషంగా తమ జీవితాలను గడుపుతున్నారు. అలాంటి గ్రామంలో యాదయ్య అనే వ్యక్తి తన కుటుంబంతో కలిసి ఒక చిన్న ఇంట్లో నివసిస్తున్నాడు. అయితే యాదయ్య దంపతులకు 2 పిల్లలున్నారు. నిజానికి ఆ ఇల్లు చూడ్డానికి చాలా ఇరుగ్గా ఉంటుంది. కాని ఆ ఇంట్లో నివసిస్తున్న వారికి అదేం పెద్ద సమస్యగా ఉండదు. ఏమండి, మన పిల్లలకు కూడా ఏదైనా పని చూడమని చెప్పాను కదా, ఏమైనా చూసారా లేదా? ప్రస్తుతం నువ్వు నేను కష్టపడుతున్నాం కదా, మళ్ళీ పిల్లల్ని ఎందుకు పనిలో పెట్టడం? మరి ఏ పని పాట నేర్పకుండా ఇంట్లోనే కూర్చోబెడతారా? మన జీవితాల్లో కష్టపడితేనే ముందుకు వెళ్ళగలమండి. సర్లే, మనం అంతా కలిసి ఒకే చోట్లో పని చేసుకునేలా ఏదైనా పని దొరుకుతుందేమో అని చూస్తాను అని వారిద్దరూ మాట్లాడుకుంటారు. మరోవైపు యాదయ్య పిల్లలిద్దరూ చెరువు వద్దకు వెళ్లి చేపలు పట్టడం కోసం గేలం వేస్తారు. అలా 2 గంటల సేపు ఎదురు చూసినా కూడా ఒక్క చేప కూడా పడదు. దాంతో యాదయ్య కొడుకైన కుమార్ నిరాశపడతాడు. అప్పుడు పక్కనే ఉన్న కుమార్ అక్క రేణుక తన తమ్ముడిని చూసి నవ్వుతూ, ఏదో పెద్ద పోటుగాడిలా చేపలు పట్టేస్తా అన్నావు, ఇదేనా నీ పనితనం? బహుశా ఈ రోజు చేపలన్నీ అవతల గట్టు వైపు వెళ్లిపోయి ఉంటాయి. కావాలంటే రేపు పట్టి చూపిస్తా. అబ్బో, చాలే నీ బడాయి మాటలు. అసలు నీకే పని చేయడం రాదు. అవునా? అలాగైతే నీకు అన్ని విషయాలు బాగా తెలుసు కదా. నువ్వు ఒక చేప పట్టి చూపించు, అప్పుడు నువ్వు గొప్పనే ఒప్పుకుంటా. నీకు నా చేతిలో ఓడిపోవాలని రాసి పెట్టినట్టుంది తమ్ముడు. ముందైతే ఆ గేలం ఎలా ఇవ్వు. ఆ సమయంలో చేపలు పట్టడం కోసం రేణుక గేలం వేసి ఎదురు చూస్తుంది. అయితే గేలం వేసిన పావు గంటలో చేప పడుతుంది. అది చూసి కుమార్ నోరు వెళ్లబెడతాడు. అప్పుడు రేణుక తన తమ్ముడి మొహాన్ని చూసి నవ్వుకుంటుంది. ఆ తర్వాత ఇద్దరూ కలిసి ఇంటికి బయలుదేరుతారు. ఇదిలా ఉండగా అదే గ్రామంలో లక్ష్మణ్ అనే వ్యక్తి తన భార్య జానకితో కలిసి ఉంటున్నాడు. అయితే 7 ఏళ్ల క్రితం తమ సొంత ఊరు వదిలి ఆ ఊరిలో ఉంటున్నారు. ప్రస్తుతం లక్ష్మణ్ ఇదే గ్రామంలో ఒక కిరాణా కొట్టు నడుపుతున్నాడు. అలా వచ్చిన సంపాదనతో భార్యాభర్తలిద్దరూ సంతోషంగా ఏ లోటు లేకుండా బ్రతుకుతున్నారు. అప్పుడొక రోజు రాత్రి వారిద్దరికీ మాటల్లో మాటగా, ఏవండి, మన సొంతూరులో మీ పేరు మీద ఉన్న 1 ఎకరం పొలం గురించి ఏవైనా ఆలోచించారా? అసలు మీకు ఆ ధ్యాసే లేదు. ఆ విషయం గుర్తుంది జానకి. కాకపోతే నాకేమో పొలం అమ్మడం ఇష్టం లేదు. అలాగని మనం వెళ్లి పొలం సాగు చేసుకోవడం కుదరదు. పోనీ ఎవరికైనా కౌలుకివ్వండి. అలాగైనా మనకెంతో కొంత డబ్బులొస్తాయి కదా. నీ ఆలోచన బాగానే ఉంది జానకి, కానీ ఇప్పటికిప్పుడు మనకు అంత నమ్మకస్తులు ఎక్కడ దొరుకుతారు చెప్పు? ఒకసారి ప్రయత్నించండి. మన ఊర్లో ఎవరైనా ఉంటే వాళ్లతో మాట్లాడి మన పొలాన్ని సాగు చేయిద్దాం. జానకి చెప్పిన దానికి లక్ష్మణ్ సరేనని ఒప్పుకుంటాడు. ఆ విధంగా రోజులు గడుస్తూ ఉంటే యాదయ్య ఎప్పటిలా కట్టెలు కొట్టడానికి తన స్నేహితుడితో కలిసి అడవికి వెళ్తాడు. అలా కాసేపు కట్టెలు కొట్టిన తర్వాత యాదయ్య ఏదో విషయం గురించి ఆలోచించడం గమనించిన తన స్నేహితుడు ఏమైందని అడుగుతాడు. మొన్న మధ్య నా భార్య మాట్లాడుతూ మా పిల్లలిద్దరికీ ఏదైనా పనుంటే చూడమని చెప్పింది. నాకేమో అందరం కలిసి ఒకే చోట్లో పనిచేస్తే బాగుంటుందనిపిస్తుంది. నీ ఆలోచన బాగానే ఉంది యాదయ్య. ఒకవేళ నువ్వు కోరుకున్నట్టు జరగాలంటే అందరూ కలిసి పొలం పనికి వెళ్ళడం మంచిది. నువ్వు చెప్పింది సరిగ్గా ఉంది, కానీ మమ్మల్ని పిలిచి ఎవరు పనిలో పెట్టుకుంటారు? పైగా ఈ మధ్యకాలంలో సగం పనులు మిషన్లే చేస్తున్నాయి. నువ్వైతే ఒక్కసారి ప్రయత్నించి చూడు. తన స్నేహితుడు చెప్పిన దానికి యాదయ్య ఆలోచిస్తాడు. ఆ తరువాత తాను కొట్టిన కట్టెలు మోసుకెళ్లి సంతలో అమ్ముతాడు. అప్పుడొచ్చిన డబ్బులు తీసుకుని లక్ష్మణ్ కొట్టు వద్దకు వెళ్తాడు. ఆ సమయంలో తనకు కావలసిన సరుకులన్నీ తీసుకుంటాడు. అలానే గతంలో తీసుకున్న అరువు డబ్బులు కూడా తిరిగి ఇచ్చేస్తాడు. ఏంటి బాబాయ్, ఈ వారం సరుకులు తక్కువ తీసుకెళ్తున్నావు? అదేం లేదు లక్ష్మణ్ బాబు, ఇప్పటికే నీ దగ్గర చాలా అరువు పెట్టేశాను. అందుకే ఉన్నంతలోనే సరుకులు తీసుకుని వెళ్దాం అనుకుంటున్నా. అలా అంటావేంటి బాబాయ్? కావాలంటే నువ్వు డబ్బులు తర్వాత ఇవ్వచ్చు గాని ముందైతే సరుకులు తీసుకెళ్ళు. వద్దు లక్ష్మణ్ బాబు, పోనీ నీకేదైనా సాయం చెయ్యాలనిపిస్తే మేమందరం కలిసి ఒకే చోట్లో పని చేసుకునేలా ఏదైనా ఉంటే చెప్పు. ఆ క్షణం లక్ష్మణ్ సరే అన్నట్టు తల ఊపుతాడు. మరోవైపు అక్కా తమ్ముళ్ళిద్దరూ వీధుల్లో నడుస్తున్నప్పుడు తన తోటి వయసు వారు మంచి మంచి బట్టలు వేసుకోవడం చూస్తారు. అలానే వారంతా కూడా ఒక మంచి జీవితాన్ని గడపటం గమనిస్తారు. అక్క, మనం ఎప్పుడు వాళ్ళందరిలా మంచి బట్టలు వేసుకొని ఒక పెద్ద ఇంట్లో ఉంటాం. మన లాంటి వాళ్ళ జీవితాలు ఇంతే తమ్ముడు. నీకు తెలియని ఇంకో విషయం ఏంటంటే మన ఇద్దరినీ కూడా ఏదో ఒక పనిలో పెట్టాలని అమ్మ వాళ్ళు చూస్తున్నారు. చూద్దాం.
ఆ దేవుడు ఏదైనా అవకాశం ఇస్తాడేమో. ఆ రోజు చీకటి పడిన తర్వాత లక్ష్మణ్ కిరాణా కొట్టు నుండి ఇంటికి చేరుకుంటాడు. ఆ తర్వాత జానకి తన భర్త కోసం భోజనం సిద్ధం చేసి పెడుతుంది. చూడు జానకి, నువ్వు కోరుకున్నట్టు మన పొలాన్ని కౌలు ఇవ్వడానికి ఒకరు దొరికారు. అవునా? ఎవరండి? నీకు మన ఊరి యాదయ్య తెలుసు కదా. ఈ రోజు ఉదయం కొట్టు దగ్గరికి వచ్చినప్పుడు ఏదైనా పని ఉంటే చూడమని అడిగాడు. పైగా కుటుంబంలో ఉన్న వారందరూ పని చేస్తారంట. అలాగైతే ఒకసారి మాట్లాడి చూడండి, మనకు కూడా అన్ని విధాలా అనుకూలంగా ఉంటుంది. భార్య చెప్పిన దాని గురించి లక్ష్మణ్ ఆలోచిస్తాడు. ఆ మరుసటి రోజు వేకువజామున యాదయ్య కట్టెలు కొట్టడానికి వెళ్లే ముందు లక్ష్మణ్ అతని ఇంటికి చేరుకుంటాడు. అప్పుడు లక్ష్మణ్ తన మనసులో మాటలు చెప్పగా యాదయ్య ఎంతగానో సంతోషిస్తాడు. నిజంగా ఇది చాలా పెద్ద విషయం లక్ష్మణ్ బాబు. నువ్వు మా మీద పెట్టుకున్న నమ్మకాన్ని నిలబెట్టుకుంటాం. ఆ విషయం నాకు బాగా తెలుసు బాబాయ్. ఇప్పుడు సమస్య ఏంటంటే మేము ఆ ఊరు వదిలి వచ్చి చాలా రోజులైంది కదా. మీరు కొంచెం ఆ భూమిని బాగు చేసి ఆ తర్వాత పంట వేస్తే మంచిది. అదేం పెద్ద సమస్య కాదు లక్ష్మణ్ బాబు. మేము వెళ్లి అక్కడ భూమి మొత్తాన్ని బాగు చేస్తాం. సరే బాబాయ్, మిమ్మల్ని ఈ ఆదివారం పొలం దగ్గరికి తీసుకుని వెళ్తాను. అలా మాట్లాడి లక్ష్మణ్ వెళ్లిపోయిన తర్వాత యాదయ్య తన వాళ్లను పిలిచి విషయమంతా చెబుతాడు. అప్పుడు యాదయ్య భార్య ఎంతగానో సంతోషిస్తుంది. అయితే ఈ విషయం విన్న తర్వాత ఇద్దరు పిల్లల మొహాలు చిన్నబోతాయి. ఆ తర్వాత ఇద్దరూ అక్కడి నుండి వెళ్లిపోతారు. ఇదేంటి అక్క, నాన్న పొలం పనికి తీసుకుపోతానంటున్నారు. నాకు అసలు ఈ కూలి పనులు లాంటివి చేయడం ఇష్టమే లేదు. నాకు కూడా తమ్ముడు. పోనీ ఆ దేవుడు మనకు ఏదైనా బంగారు మూట దొరికేలా చేస్తే బాగుండును. అవన్నీ కూడా కథలోనే జరుగుతాయక్క. మన బతుకులు ఇలానే రాసి పెట్టినట్టు ఉన్నాయి. నిజానికి వీరిద్దరికీ పొలం పనులు లాంటి వాటికి వెళ్లటం ఇష్టం లేదు. అయితే సరిగ్గా 2 రోజుల తర్వాత లక్ష్మణ్ యాదయ్య కుటుంబాన్ని తీసుకుని తన సొంత ఊరైన రాజవరం గ్రామానికి వెళ్లి అక్కడున్న తన పొలం చూపిస్తాడు. ఆ తర్వాత లక్ష్మణ్ అక్కడి నుండి వెళ్లిపోగా యాదయ్య వాళ్లు అక్కడున్న పిచ్చి మొక్కలను శుభ్రం చేయటం మొదలు పెడతారు. అలా మధ్యాహ్న వేళ వరకు పనిచేసి భోజనాలు చేయటానికి ఒక చెట్టు కింద కూర్చుంటాడు. పిల్లలు, మీరిద్దరూ కొట్టేసిన పిచ్చి మొక్కలను దూరంగా తీసుకెళ్లి పడేయండి. తింటున్నప్పుడు కూడా పని గురించి మాట్లాడాలా నాన్న? అది కాదు కుమార్, నేనేదో ఊరికే చెప్తున్నా. మళ్ళీ చెయ్యాల్సిన పని మర్చిపోతారని. అసలు మమ్మల్ని ఈ పనికి తీసుకురావడమే తప్పు. కుమార్ మాటలు యాదయ్యకు కాస్త విచిత్రంగా అనిపిస్తాయి. ఆ తర్వాత భోజనాలు చేసి కాసేపు విశ్రాంతి తీసుకుంటారు. అదే సమయంలో కుమార్, రేణుక వాళ్లు చుట్టుపక్కల తిరుగుతారు. ఆ విధంగా 10 రోజుల పాటు క్రమం తప్పకుండా పనులు చేస్తారు. అయితే ఒక రోజు పొలంలోకి నీరు రావడం కోసం ఒక చోటు ఎంచుకుని గుంత తవ్వటం మొదలు పెడతారు. అలా కొద్ది లోతు తవ్విన తర్వాత ఏదో అడ్డు తగిలినట్టు శబ్దం వస్తుంది. ఏమండి, ఆ శబ్దం విన్నారా? అక్కడేదో అడ్డుగా ఉన్నట్టుంది. అవును, నువ్వు చెప్పింది నిజమే. ఒకసారి ఆగు, అదేంటో చూస్తాను. అప్పుడు యాదయ్య కాస్త లోతుగా తవ్విన తర్వాత అక్కడేదో అడ్డుగా ఉన్నదాన్ని బయటకు తీస్తాడు. నిజానికి అదొక చిన్న పెట్టె. అప్పుడు పిల్లలిద్దరూ అదేంటని ఆసక్తిగా చూస్తారు. ఆ సమయంలో యాదయ్య మాట్లాడుతూ, ఇది మన లక్ష్మణ్ బాబు పొలంలో దొరికింది కాబట్టి సాయంకాలం ఇచ్చేద్దాం. ముందైతే అందులో ఏముందో చూడండి నాన్న. అలా చేయడం తప్పు తల్లి. ఇందులో ఏముంటే మనకేంటి? పోనీ ఒకసారి పిల్లలు కోరినట్టు తెరిచి చూడొచ్చు కదా. అదేదో బంగారం, వజ్రాలు ఉన్నట్టు తెగ ఆలోచించేస్తున్నారు. అప్పుడు యాదయ్య తన భార్య మాటను కాదనలేక పెట్టె తెరిచి చూసినప్పుడు అందులో బంగారు నాణేలు ఉంటాయి. ఆ క్షణం వారంతా తమ కళ్లను నమ్మలేకపోతారు. అప్పుడు యాదయ్య మాట్లాడుతూ లక్ష్మణ్ పొలంలో దొరికిన బంగారాన్ని అతనికే తిరిగిచ్చేద్దామని అంటాడు. దానికి కుమార్ వద్దని తండ్రితో చెబుతాడు. వద్దంటే అర్థమేంటి కుమార్? ఇది లక్ష్మణ్ బాబుకు చెందుతుంది. మనకు దీని మీద ఏ అధికారం లేదు. మీరు ఒకసారి ఆలోచించండి నాన్న. ఆ బంగారం మన కష్టానికి దొరికిన ప్రతిఫలం కాబట్టి ఆ బంగారం మన సొంతం. అవును నాన్న, తమ్ముడు సరిగ్గా చెప్పాడు. దీంతో మన కష్టాలన్నీ తీరిపోతాయి. మీరు తప్పుగా ఆలోచిస్తున్నారు పిల్లలు. ఒకవేళ ఈ సంపద మనతో పాటు ఉన్నా ప్రశాంతంగా ఉండలేం. కాబట్టి అది చేరాల్సిన చోటుకు చేరడమే మంచిది. మీరు ఎప్పుడు ఇంతే నాన్న. మా గురించి అసలు ఏం ఆలోచించరు. మేము ఇలా పేదరికంలో ఉండడమే మీకు ఇష్టం అనుకుంటా. మీకు నచ్చినట్టు చేసుకోండి అని కుమార్ కోపంగా అక్కడి నుండి వెళ్లిపోతాడు. ఆ వెనుకే రేణుక కూడా వెళ్లిపోతుంది. అప్పుడు ఏం చెయ్యాలా అని ఆలోచిస్తున్న యాదయ్యకు పిల్లలు చెప్పినట్టు చేయమని భార్య సలహా ఇస్తుంది. ఇక ఆ రోజు బంగారం పెట్టి పట్టుకుని తమ ఇళ్లకు బయలుదేరతారు. ఆ రోజు రాత్రంతా యాదయ్య నిద్రపోకుండా అదే విషయం గురించి ఆలోచిస్తాడు. అయితే మరుసటి రోజు ఎప్పటిలా పనికి వెళ్లటానికి యాదయ్య సిద్ధపడుతూ అక్కడున్న తన పిల్లలతో, ఇదిగో పిల్లలు, మీరు చెప్పినట్టు ఆ బంగారం మనతో పాటు ఉంచుకుందాం. మీరు చెప్పింది నిజమా నాన్న? ఈ రోజుతో మన కష్టాలన్నీ తీరిపోయినట్టే. అప్పుడే సంబరపడిపోకండి. ఇప్పుడు కానీ మనం ఉన్నట్టుండి బంగారంతో మన అవసరాలు తీర్చుకుంటే అందరికీ అనుమానం వస్తుంది.
కాబట్టి కొన్ని రోజుల పాటు అందరం మామూలుగా ఉందాం. సరే నాన్న, మీరు చెప్పినట్టే చేద్దాం. ఇందులో మాకు ఏ అభ్యంతరం లేదు. మరి అలాగైతే మన పొలం పనికి పోదామా? ఆ తరువాత వారంతా లక్ష్మణ్ భూమిని సాగు చేయటం మొదలు పెడతారు. అయితే బంగారం తమ సొంతం కావడంతో వారంతా మరింత రెట్టింపు ఉత్సాహంతో పనిచేస్తారు. నిజానికి మునుపటి కన్నా ఎక్కువగా కష్టపడి పనిచేస్తుంటారు. అదే విధంగా రాత్రి వేళల్లో వారిద్దరూ బంగారాన్ని చూస్తూ రానున్న రోజుల్లో ఎలా బ్రతకాలా అని ఊహించుకుంటారు. ఇదిగోండి బాబాయ్, ఈ డబ్బుతో పొలానికి ఎరువులు కొట్టించండి. అలానే మీకు రావాల్సిన డబ్బులు కూడా అందులోనే ఉన్నాయి. ఒకసారి లెక్క చూసుకోండి. అదేం పర్లేదు లక్ష్మణ్ బాబు, ఈ లెక్కలవి నాకు తెలీదు. నువ్వు ఇచ్చావంటే సరిగ్గానే ఉంటాయి. సర్లే గాని బాబాయ్, పిల్లలిద్దరూ ఎలా ఉన్నారు అని లక్ష్మణ్ మంచి చెడుల గురించి యాదయ్యను అడుగుతాడు. మరోవైపు తమ ఇంట్లో బంగారంతో ఏం చెయ్యాలని అక్కా తమ్ముళ్ళు మాట్లాడుకుంటారు. అలా మాటల్లో మాటగా వారి మధ్య వాదన మొదలవుతుంది. అసలు నీకు దేని మీద ఎంత ఖర్చు పెట్టాలో కూడా తెలీదు. కాబట్టి నువ్వు నోరు మూసుకుంటే ఆ బంగారంతో ఏం చేయాలో పెద్దవాళ్ళం మేం చూసుకుంటాం. అబ్బో, అదేదో నువ్వు కష్టపడి సంపాదించిన సంపద కాదు. ఒక రకంగా నేను మాట్లాడడం వల్లే ఈ రోజు మన ఇంట్లో బంగారం ఉంది. ఏంట్రా ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నావు? నువ్వు గాని ఇలాగే మాట్లాడితే ఆ సంపదలో ఒక్క రూపాయి కూడా నీ కోసం ఖర్చు చెయ్యం. అలా వారిద్దరూ వాదించుకుంటున్న సమయంలో వారి తల్లి అక్కడికొచ్చి ఇద్దరిని సముదాయిస్తుంది. ఆ క్షణం నుండి ఇద్దరూ ఎడముఖం పెడముఖంగా ఉంటారు. ఈ విధంగా 2 వారాలు గడుస్తాయి. అప్పుడొక రోజు యాదయ్య కొన్ని బంగారు నాణేలు తీసుకుని వాటిని అమ్మగా వచ్చే డబ్బులతో పాత ఇల్లు పైకప్పు మార్చాలని భావిస్తాడు. దానికోసం బంగారు నాణేలు తీసుకుని వీధుల్లో నడుస్తున్నప్పుడు ఏదో తెలియని భయంతో ముందుకు అడుగులు వేస్తున్నాడు. ఏంటి యాదయ్య, ఈ మధ్య అసలు కనిపించడం లేదు? నీకు తెలిసిందే కదా, మన లక్ష్మణ్ బాబు పొలాన్ని కౌలు తీసుకున్నాం. ప్రస్తుతం అందరం అదే పనిలో ఉన్నాం. మంచిది యాదయ్య. నిజంగా ఆ దేవుడు మీకోసం లక్ష్మణ్కి ఆలోచన రప్పించి ఉంటాడు. మరి అతను అప్పగించిన పనినే సక్రమంగా చేసుకోండి. నువ్వు సరిగ్గా చెప్పావు. సర్లే గాని నేను ఎరువులు కొట్టుకు వెళ్ళాలి. మనం తర్వాత మాట్లాడుకుందాం. అదేంటి యాదయ్య, మన ఊరి ఎరువుల దుకాణం అటువైపు ఉంది కదా, ఇటువైపు అన్ని బంగారం కొట్లు లాంటివి ఉంటాయి. ఆ క్షణం తాను దొరికిపోతానని యాదయ్య కంగారు పడతాడు. దాంతో యాదయ్య వెనుతిరిగి వెళ్లిపోతాడు. అయితే ప్రస్తుతం బంగారం అమ్మటం మంచి ఆలోచన కాదని యాదయ్య భావిస్తాడు. ఒకరోజు లక్ష్మణ్ యాదయ్యను కుటుంబ సమేతంగా తన ఇంటికి భోజనాలకు పిలుస్తాడు. ఆ రోజు తమ పెళ్లి రోజు కావడంతో లక్ష్మణ్ భోజన ఏర్పాట్లు చేయిస్తాడు. ఆ సమయంలో భార్యాభర్తలిద్దరూ వారికి ప్రేమగా కొసరి కొసరి వడ్డిస్తారు. దాంతో యాదయ్యకు తప్పు చేస్తున్నాననే భావన మొదలవుతుంది. అలా భోజనాలు పూర్తయిన తర్వాత నేను ఎన్నోసార్లు అడగాలని మర్చిపోతున్నాను. అసలు మీరు ఎందుకని సొంత ఊరు వదిలి వచ్చేశారు? అప్పట్లో నేను ప్రేమ పెళ్లి చేసుకోవడం వల్ల మా నాన్న నన్ను ఇంట్లో నుండి పంపేశారు బాబాయ్. ఆ తర్వాత ఈ ఊరు వచ్చి కిరాణా కొట్టు పెట్టుకున్నాను. అయితే మా నాన్న చనిపోయే ముందు అక్కడ ఊర్లో ఉన్న భూమి నా పేరు మీద రాశారు అని లక్ష్మణ్ తన కుటుంబ విషయాలన్నీ యాదయ్యతో పంచుకుంటాడు. అలానే గదిలో ఉన్న జానకి వాళ్లు సరదాగా కబుర్లు చెప్పుకుంటారు. ఆ సమయంలో అక్కడున్న గాజులు రేణుకకు నచ్చడంతో జానకి వాటిని రేణుకకు ఇస్తుంది. ఆ తర్వాత వారంతా తిరిగి తమ ఇళ్లకు బయలుదేరుతారు. అలా ఇంటికి చేరుకున్న కొద్దిసేపటికి నాన్న, ఇంకెన్ని రోజులు ఆ బంగారం దాచిపెడతారు? పోనీ నా వాటా ఏదో ఇస్తే నేనైనా బాగుపడతాను కదా. వాటాలేంట్రా, ఇదేమైనా ఆస్తి పంపకమా? అదంతా నాకు తెలీదు. మీరు ఆ బంగారం అమ్మేసి డబ్బులైనా తీసుకురండి, లేదంటే అందరి మధ్య వాటాలు వేసి పనిచేయండి. అవును నాన్న, నిజానికి ఇంట్లో ఇంత బంగారం పెట్టుకుని కూడా మనం పేదరికంలో ఉన్నామంటే దరిద్రంగా ఉంది. జీవితంలో మొదటిసారి వారందరి మధ్య అభిప్రాయ భేదాలు వచ్చాయి. దాంతో మరోసారి చేసేదేమీ లేక బంగారాన్ని మొత్తంగా 4 వాటాలు వేస్తాడు. ఆ సమయంలో తమ వంతు బంగారం దొరికినందుకు వారంతా సంతోషంగా ఉంటారు. అప్పుడు వారంతా తమ వాటాలు బంగారం ఎక్కడెక్కడ దాచుకోవాలని తెగ ఆలోచిస్తారు. ఆ సమయంలో కుమార్ తన ఇంటికి కొద్ది దూరంలో ఉన్న ఒక ఖాళీ స్థలంలో పాతిపెట్టుకుంటాడు. అలానే యాదయ్య భార్య పోపుల డబ్బాలో దాచిపెట్టుకుంటే రేణుక ఒక మట్టి కుండలో దాచుకుంటుంది. నేను ఆ బంగారం దాచిపెట్టినప్పుడు ఎవరైనా చూసి ఉంటారా? లేకపోతే ఆకు దొరికినట్టు పొరపాటున అక్కడ ఎవరైనా తవ్వితే నేను దాచుకున్న బంగారం దొరికేస్తుందేమో అని కుమార్ అనుమానంతో రాత్రిపూట తాను బంగారం దాచిపెట్టిన చోటుకు బయలుదేరి వెళ్తాడు.
మరోవైపు రేణుక వాళ్ళకి కూడా సరిగ్గా నిద్ర పట్టదు. అయితే ఏదో సమయంలో తాము దాచుకున్న బంగారం ఉందో లేదో చూసుకుంటారు. ఈ బంగారం కారణంగా వారి మధ్య ప్రేమానురాగాలు దూరమయ్యాయి. మరోవైపు పంట కోతకు వచ్చేసరికి యాదయ్య ఆ పనుల్లో నిమగ్నమై ఉంటాడు. ఏవండి, మీ నాన్నగారు చివరి రోజుల్లో మీకేదో చెప్పాలనుకున్నారు కదా, అదేంటో అని ఎప్పుడైనా ఆలోచించారా? లేదు జానకి, ఒకవేళ మన ప్రేమను అంగీకరించినట్టు ఉన్నారు. బహుశా అదే చెప్పాలనుకుంటున్నారేమో. అవును, అదే అయ్యుంటుంది. మరోవైపు యాదయ్య కుటుంబంలో వారంతా సరైన నిద్రలేని రాత్రులు గడపటం మొదలు పెడతారు. అప్పుడొకసారి యాదయ్య భార్య తన భర్త వద్దకు వచ్చి, ఏవండి, నేను ఈ నరకాన్ని భరించలేను. మన దగ్గర ఏమీ లేనప్పుడు హాయిగా ఉండేవాళ్ళం. ఎప్పుడైతే బంగారం దొరికిందో అప్పటి నుండి ప్రశాంతత లేకుండా పోయింది. నేను కూడా అదే ఆలోచిస్తున్నాను. మొదట్లో చెప్పాను కదా, మనది కానిది మన దగ్గర ఉంటే మనకు ప్రశాంతత ఉండదు. మీరు చెప్పింది నిజమే అండి. నాకు ఏ బంగారం వద్దు. నేను మామూలుగా బతకాలనుకుంటున్నా. ఆ సమయంలో తన వాటాగా వచ్చిన బంగారం తన భర్తకు ఇచ్చేస్తుంది. అయితే ఒకరోజు కుమార్ ప్రశాంతత కోసం చెరువు వద్దకు వెళ్లి గతంలో తాను గడిపిన మధుర క్షణాలు గుర్తు చేసుకుంటాడు. ఆ సమయంలో ఇద్దరు పిల్లలు తమకు దొరికిన చేపను చూసి తెగ సంతోషపడతారు. అది చూడటానికి చాలా ముచ్చటగా ఉంటుంది. ఇంతలో ఆ చోటుకు రేణుక కూడా వస్తుంది. అప్పుడిద్దరూ కాసేపు మౌనంగా ఉండిపోతారు. రే తమ్ముడు, మనం చిన్నప్పటి నుండి ఎన్నోసార్లు గొడవ పడ్డాం గాని ఈ విధంగా మాట్లాడుకోకుండా ఉండలేదు. మన మధ్య పెరిగిన ఈ దూరం నాకు ఏమాత్రం నచ్చడం లేదు. నువ్వు చెప్పింది నిజమే అక్క. మనం ఏదో అత్యాశకు పోయి బంగారం మొత్తం మనకే కావాలనుకున్నాం. ఇప్పుడేమో ఎవరికి వాళ్ళు వేరైపోయాం. నన్ను అడిగితే మొదట్లోనే మన జీవితాలు బాగున్నాయి తమ్ముడు. ఒకవేళ నీకు నా వాటా బంగారం కావాలంటే చెప్పు, ఇచ్చేస్తాను. కానీ నువ్వు మాత్రం నన్ను దూరం పెట్టకు. ఆ మాటలకు కుమార్ మనస్సు చెలిస్తుంది. అప్పుడు కుమార్ మాట్లాడుతూ తనకు కూడా ఏ బంగారం వద్దని చెబుతాడు. ఆ తర్వాత ఇద్దరూ కలిసి యాదయ్యకు తమ నిర్ణయాన్ని చెబుతారు. ఆ మాటలు విని యాదయ్య ఆశ్చర్యపోతాడు. అప్పుడు యాదయ్య తన మనస్సులో మాటను బయట పెడుతూ, ఈ రోజు నాకు చాలా సంతోషంగా ఉంది పిల్లలు. ఇన్ని రోజులు మనది కాని సంపద మన దగ్గర ఉండడం వల్ల చాలా ఇబ్బందులు ఎదురయ్యాయి. ఇప్పుడు ఆ సమస్య పోవాలంటే మనం ఒక పని చెయ్యాలి. ఏంటది నాన్న? ఈ సంపద ఎవరి పొలంలో దొరికిందో వాళ్ళకే తిరిగిచ్చేద్దాం. అప్పుడు ఏ సమస్య ఉండదు. అదే మంచిదండి. వెంటనే ఆ పని చేద్దాం. యాదయ్య జరిగింది మొత్తం లక్ష్మణ్కి చెబుతాడు. ఆ తరువాత తన పొలంలో దొరికిన బంగారం అతనికి ఇచ్చేస్తాడు. అప్పుడు లక్ష్మణ్ వారి మాటలన్నీ విన్న తరువాత, మా నాన్న చనిపోయే ముందు నాతో చెప్పాలనుకున్న విషయం ఇదే అనుకుంటా బాబాయ్. నాకు మీ నిజాయితీ బాగా నచ్చింది. మొదట్లో మేము కూడా దురాశపడ్డాం కదా లక్ష్మణ్ బాబు. ఎప్పుడైతే ఆ బంగారం మీ చేతికి వచ్చిందో మా మనస్సుకు ఊరటగా ఉంది. ఇక మేము బయలుదేరుతాం. ఒకసారి ఆగండి బాబాయ్. నిజానికి మీ వల్లే ఈ సంపద నాకు దొరికింది కాబట్టి ఇందులో కొంచెం వాటా మీకు కూడా దక్కుతుంది. దయచేసి కాదనకుండా తీసుకోండి అని లక్ష్మణ్ యాదయ్య నిజాయితీకి బహుమతిగా కొంత బంగారం ఇస్తాడు. ఆ సమయంలో వారంతా చాలా సంతోషంగా ఉంటారు. నిజానికి జీవితంలో మనది కాని దానికోసం ఆశపడితే ప్రశాంతత కోల్పోతాం. ఆ విషయం యాదయ్య కుటుంబం తెలుసుకుంది. కాబట్టి నిజాయితీగా ఉండటం జీవితంలో చాలా ముఖ్యమైన విషయం. For more videos, please subscribe our channel.